సో అందరికీ నమస్తే. సో ముచ్చట ఏంటంటే నేను నా ఫ్యామిలీతో కలిసి మేడారం జాతరకి అయితే వచ్చిన. అంతా బాగానే జరిగింది. దేవుని దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నా. అంతా బాగుంది అనే టైంలో ఒక ఇన్సిడెంట్ చూసిన జాతరలో. అయితే ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, ఇట్లా నార్మల్ గా జాతరలో ఇట్లా బుగ్గలు ఇట్లా పీకలు అమ్ముకుంటారు కదా, ఆ పర్సన్ ని 10-15 మంది కలిసి కొడుతురు. ఎందుకు కొడుతురు? ఆయన ఇక్కడ వాడు కాదు, ఆయన బీఆర్ అనుకుంటా మేబీ. పాపం ఆయనని ఒక్కని చేసి 10-15 మంది కలిసి కొడుతురు. ఎందుకోసం కొడుతురు? జస్ట్ వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం కొడుతురు. ఆయన ఇక్కడ పీకలు గుంజుకోవడం కానీ, ఆయన ఉరికిపోయడం కానీ చాలా అంటే చాలా మనసుకు బాగా అనిపించింది. ఎందుకంటే మన తెలంగాణలో పాపం వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి తిండి కోసం ఇక్కడ కష్టపడుతుంటే మనోళ్ళు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. అది నాకు ఎందుకు చాలా మనసుకి బాగా అనిపించింది. సో ప్లీజ్ దయచేసి జాతరకు వచ్చిన వాళ్ళైనా, జాతరలు ఏమైనా అమ్ముకున్న వాళ్ళని అయితే అట్లా ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే పాపం వాళ్ళు తిండి కోసం వచ్చి ఇక్కడ అమ్ముకుంటున్నారు. అది మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. మనకు నచ్చితే మనం కొనుక్కోవాలి, కానీ అట్లా ఇబ్బంది మాత్రం అస్సలు పెట్టద్దు. ఇదైతే చాలా తప్పు బ్రదర్. ఈ ఒక్క ఇన్సిడెంట్ నాకు చాలా బాధనిచ్చింది. ఎందుకంటే పాపం తిండి కోసం అంత కష్టపడుతుంటే పాపం మీరు అట్లా చేయడం కరెక్ట్ అయితే కాదు బ్రదర్. పొద్దంతా కష్టపడితే 200-300 వస్తాయేమో, మీరు అట్లా కొట్టి గుంజుకోవడం అయితే కరెక్ట్ కాదు బ్రదర్. పాపం ఎక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చి మరి చిన్న ఇన్వెస్ట్మెంట్ అయితే చేసినట్టున్నాడు. సో ప్లీజ్ దయచేసి అట్లాంటి తప్పులు ఇంకోసారి చేయకండి బ్రదర్. నేను మీ మంచి కోసమే చెప్తున్నా, అందరూ మంచిగా ఉండాలని చెప్తున్నా. మన కాడికి వచ్చిన వాళ్ళందరూ మనం మంచిగా చూసుకోవాలని చెప్తున్నా.